జై శ్రీరామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ పటాస్ వ్లాగ్స్. తమ్నైల్ చూసారు కదండి. అవునండి, నిజమే, నా ఛానల్ కి కాపీరైట్ స్ట్రైక్ పడింది. మోనిటైజేషన్ కి అప్లై చేసినప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది అనమాట. అది ఎందుకు వచ్చింది, అసలు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారండి, ఎక్కువ లేడీస్. సో వాళ్ళకి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకైతే ఇవేమి పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కొంచెం స్కిప్ చేసేయండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి వాళ్ళకి యూట్యూబ్ రూల్స్ గురించి కొంచెం తెలియకుండా ఉంటారు కదా, వాళ్ళు నేను చేసిన మిస్టేక్ చేయకుండా ఉంటారని, అసలు నేను ఏం చేశాను, అలాంటి వీడియోస్ పెట్టాను, అసలు ఎందుకు నా ఛానల్ కి రీయూజ్డ్ అని వచ్చింది అనేది షేర్ చేసుకుంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే మార్చ్ 17, 2021 లో ఛానల్ స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5-6 వీడియోస్ వరకు నేను స్టార్టింగ్ వీడియో నుంచే కెమెరా ముందు కనిపించేదాన్ని, నా వాయిస్ ఇచ్చేదాన్ని, ఓన్ గా నేను కనిపిస్తూ నేను మాట్లాడుతూనే వీడియోస్ పెట్టాను. తర్వాత నుంచి ఏంటి అంటే స్టార్టింగే నేను ఓన్ కంటెంటే పెడదాము, బ్యాక్గ్రౌండ్ మొత్తం నా వాయిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే పెడదాము, ఎందుకంటే నేను పల్లెటూరులో ఉంటున్నాను కాబట్టి పల్లెటూరు వాతావరణం అంతా చూపిస్తూ వీడియోస్ పెడదాము అన్న ఉద్దేశంతోనే నేను కొంచెం యూట్యూబ్ రూల్స్ తెలుసుకొని వీడియోస్ స్టార్ట్ చేశాను. కానీ మనం చేస్తూ ఉండగా ఏమవుతుందంటే వ్యూస్ ఎక్కువ రావట్లేదు, కొత్త ఛానల్ కదా. సో మనం పెద్ద సెలబ్రిటీస్ ఏం కాదు, ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళం కూడా కాదు. సో మనం ఎవ్వరికి తెలియదు. అలాంటప్పుడు మనం వీడియో పెడితే ఎవరు చూస్తారు? సో వ్యూస్ అసలు ఏం వచ్చేవి కాదు. సబ్స్క్రైబర్స్ కూడా మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు మాత్రమే తప్ప మిగిలిన సబ్స్క్రైబర్స్ అసలు పెరిగేది కాదు కౌంట్. సో నేను అందుకని ఏం చేసేదాన్ని అంటే ఏదైనా టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేదంటే ఫెస్టివల్స్ జరిగినప్పుడు అక్కడ వీడియో తీసి న్యాచురల్ గా వీడియో ఎలా తీసానో అలా కొంచెం అంటే ఎడిటింగ్ చేసి వాయిస్ ఏమి ఇవ్వకుండా బ్యాక్గ్రౌండ్ లో యూట్యూబ్ మ్యూజిక్ కి యూజ్ చేసి పెట్టేదాన్ని. ఆ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల మనకి కాపీరైట్ ఏం రాదు, క్లెయిమ్ అది ఏం రాదు యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేస్తే. సో అప్పుడున్న రూల్స్ అలా అన్నమాట. మనము మూవీ సాంగ్స్ కానీ ఇన్స్టాగ్రామ్ లో సాంగ్స్ కానీ అదర్ వెబ్సైట్స్ నుంచి ఏవైనా సాంగ్స్ తీసుకొని మనం వీడియోకి యాడ్ చేస్తే కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ వచ్చేది. కానీ యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేస్తే కాపీరైట్ ఏం వచ్చేది కాదు. సో నేను అందువల్ల ఏం చేసేదాన్ని అంటే ఇలా పబ్లిక్ ప్లేసెస్ అంటే టెంపుల్స్ కానీ ఏదైనా ఫెస్టివల్ అయినప్పుడు కానీ నేను వీడియో తీసి ఇలా మ్యూజిక్ యూజ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కొన్ని వీడియోస్ కి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కనిపించి వీడియోస్ అయితే ఓన్ గానే పెట్టేదాన్ని. బయటకు అది వెళ్ళినప్పుడు వ్లాగ్స్ తీసి అది వీడియోస్ పెడితే నాకు కొంతమంది సజెషన్స్ ఇచ్చారనమాట. ఎలా అంటే కంటిన్యూస్ గా నువ్వే మాట్లాడుతూ ఉంటున్నావు, మధ్యలో ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉండు, అప్పుడు చూసే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటది. అంటే మనం కూడా కొత్త, సో మన వీడియోస్ చూసే వాళ్ళు అలా ఇష్టపడుతున్నారు చెప్తున్నారు కదా అని నేనేం చేశానంటే తర్వాత నుంచి నా వాయిస్ తగ్గించేసి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం తగ్గించి మ్యూజిక్ ఎక్కువ, ఎందుకంటే యూట్యూబ్ మ్యూజిక్కే కాబట్టి నాకు ప్రాబ్లం ఏమి ఉండదు కాబట్టి నేను మ్యూజిక్ ఎక్కువ యాడ్ చేస్తూ వీడియోస్ పెట్టాను అనమాట. ఆ తర్వాత 1 year అయ్యింది. సబ్స్క్రైబర్స్ అయితే 1000 కంటే ఎక్కువ మందే వచ్చారు, కానీ వాచ్ టైం తగ్గిపోయింది. అంటే వాచ్ టైం ఇంక్రీజ్ అవ్వట్లేదు ఎంతైనా సరే. సో ఎందుకంటే ఎక్కువ వ్యూస్ ఏమి ఉండేది కాదు, 500, 600, 200, 100 ఇలా అన్నమాట వ్యూస్ వచ్చేవి. సో దానివల్ల వాచ్ టైం అసలు ఏం వచ్చేది కాదు. ఇంకా వాచ్ టైం గురించి కష్టపడి 2 years కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత నాకు వాచ్ టైం కంప్లీట్ అయ్యింది అనమాట. అప్పుడు నేనేం చేశాను అంటే ఈ మోనిటైజేషన్ కి పంపించే ముందే మనకి ఎలా ఉంటది అంటే ఎంతైనా సక్సెస్ అవ్వలేదు ఏంటి అసలు అన్న ఒక్కటి ఉండిపోతుంది కదా, మధ్యలో వదిలేలేము. అందరికీ తెలుసు మనం వీడియోస్ చేస్తున్నామని. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే
చేయలేక వదిలేసాము అనుకుంటారు. ఇన్ని రూల్స్ ఉంటాయి అని వాళ్ళకి తెలియదు కదా. యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం చాలా కష్టమని వీడియోస్ చూసే వాళ్ళకి తెలియదు, యూట్యూబర్కి మాత్రమే తెలుస్తుంది. సో ఇప్పుడు మధ్యలో వదిలేస్తే వీళ్ళందరూ ఏమనుకుంటారో, నాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. మధ్యలో వదిలేసాను అంటే నాకు చేతకాక ఇలా వదిలేయాల్సి వచ్చిందా అని ఉంటుంది అని వదిలేలేకపోయేదాన్ని ఛానల్ని, అలా అని రన్ చేయలేకపోయేదాన్ని. ఎందుకంటే వాచ్ టైము 365 days తర్వాత నుంచి తగ్గిపోతూ ఉంటుంది కదా, వీడియోస్ పెడుతూ ఉన్నా తగ్గిపోతుంది అనమాట. ఆ 4000 hours కంప్లీట్ అవ్వడానికి నానా కష్టాలు పడ్డాను నేనైతే. తర్వాత మనము వాచ్ అవర్స్ ని, సబ్స్క్రైబర్స్ ని పెయిడ్ ద్వారా తెచ్చుకోవచ్చు. అంటే వేరొక వెబ్సైట్స్ ద్వారా మనకి జెన్యూన్ గా కాకుండా కొనుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట. అలా కూడా ట్రై చేశాను. నాకు అసలు ఛానల్ కి ప్రాబ్లం అవుతుందని తెలిసినా కూడా ఇంక ఎలాగో లాగా నాది మోనిటైజేషన్ అయిపించాలి అన్న ఉద్దేశంతో అలా కూడా ట్రై చేశాను. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అంటే వాళ్ళు చేయడం మానేశారు. వాళ్ళకి నిజంగా చేయలేనందుకు దండం పెట్టాలి. ఈ రోజైతే నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అలా చేసి ఉన్నా కూడా నా ఛానల్ పోయి ఉండేదేమో. వాళ్ళకి మనీ అయితే పే చేస్తాను కానీ నాకు వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అయితే వాళ్ళు నా ఛానల్ తీసుకోలేదు. చేస్తాము, ఇంకా మా దగ్గర చాలా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ చేసిన తర్వాత మీకు చేస్తామని అలా డిలే చేసుకుంటూ 3 months తర్వాత ఇంక నా మనీ నాకు రిటర్న్ ఇచ్చేశారు. ఒకవేళ అలా చేసుంటే ఇంక ఛానల్ పూర్తిగా పోను. మీరు మాత్రం జెన్యూన్ గానే సబ్స్క్రైబర్స్ గానీ వాచ్ అవర్స్ గానీ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మనము డైలీ వీడియోస్ మన ఓన్ కంటెంట్ పెడుతూ ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి అనమాట. మనం సక్సెస్ అవ్వట్లేదు అన్న ఇదిలో ఇలా మనము పెయిడ్ అంటే ఎవరికైనా మనీ పే చేసి సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్స్ తెచ్చుకోవడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. సో నేను వాళ్ళ దగ్గర మనీ తీసేసుకున్న తర్వాత డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, అప్పుడు యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేసేదాన్ని కదా, ఇప్పుడు అలా యూట్యూబ్ మ్యూజిక్ యూజ్ చేసినా సరే మనకి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రూల్స్ ప్రకారం. ఎందుకంటే సీరియల్స్ ఉంటాయి కదా, సీరియల్స్ మనం టీవీలో చూస్తాం, లేదంటే హాట్‌స్టార్ లో చూస్తాం. కానీ చాలా మంది రేపు జరిగే స్టోరీ సీరియల్లో ఈ రోజే ఆ సీరియల్ మొత్తం పెట్టేసి బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టడం, లేదంటే మ్యూజిక్ పెట్టి పెట్టడం, ఇలా చేస్తున్నారనమాట. నెక్స్ట్ మూవీస్ కూడా వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు కదా. సో మనం వాటిని ఇలా పెట్టి అసలు ఆ సినిమాలో ఉండము, ఆ సీరియల్లో ఉండము. అలాంటిది మనము ఆ సీరియల్ గాని ఆ సినిమా బిట్స్ గాని పెట్టి, లేదంటే ఏదైనా సాంగ్స్ మూవీ సాంగ్స్ పెట్టి మనము డబ్బులు సంపాదించాలి అంటే అది తప్పు కదా. సో అలా ఎక్కువ సీరియల్స్ పెట్టేయడము, ఇలా మూవీ చిన్న చిన్న బిట్స్ సాంగ్స్ కవర్ సాంగ్స్ పెట్టడం, ఇలా చేయడం వల్ల ఓన్ గా కంటెంట్ పెట్టి కష్టపడే వాళ్ళ ఛానల్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాయి, ఇలాంటి ఛానల్స్ ముందుకెళ్తున్నాయి అనమాట. అందుకోసమని యూట్యూబ్ ఇంకా ఓన్ గా కెమెరా ముందు ఎవరు కనిపిస్తారు, ఎవరు వాళ్ళ వాయిస్ ఇస్తారు, ఎవరు వాళ్ళ ఫోన్ తో ఓన్ గా వీడియోస్ తీసి పెడతారో అలాంటి ఛానల్స్ ని ఉంచి మిగిలిన అన్ని ఛానల్స్ ని ఏరి పాడేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, చిన్నపిల్లల్ని వీడియోలో ఎక్కువగా చూపించకూడదు. ఎందుకంటే మనము వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని సెట్టింగ్స్ పెడతాం కదా, థంబ్నెయిల్, టైటిల్, డిస్క్రిప్షన్, ఇవన్నీ ట్యాగ్స్ పెట్టేటప్పుడు అందులో ఒకటి ఉంటుంది, ఇది చిన్నపిల్లలు చూసే వీడియోనా లేదంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చూసే వీడియోనా అని ఒక సెట్టింగ్ ఉంటుంది. ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఒకటి, నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనము మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాము అంటే, ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసాము అంటే మనకి ఎక్కువ రెవెన్యూ రాదనమాట. అది ఓన్లీ చిన్నపిల్లలు చూసే కంటెంట్, అంటే చిన్నపిల్లల కోసం పెట్టే కంటెంట్ అని అర్థం అనమాట. సో మనం ఏంటి కుకింగ్ వీడియోస్, కామెడీ, అన్ని నార్మల్ వీడియోస్ అందరూ చూసే వీడియోసే పెడతాం కాబట్టి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడతాం, ఈ వీడియో ఎవరైనా చూడొచ్చు అని. అలాంటి వాళ్ళకి కొంచెం రెవెన్యూ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఇప్పుడు మన వీడియోలో పిల్లల్ని చూపిస్తాం, పిల్లల్ని చూపించి అంటే మన వీడియో ఒక 100% లో ఒక 60-70% పిల్లలు ఉండి నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టలేము కదా. సో మనము మేడ్ ఫర్ కిడ్స్ అని పెడితే మనకి రెవెన్యూ రాదు.
మనమేమో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెడతాము, కానీ ఇందులో వీడియోలో పిల్లలు కనిపిస్తారు. సో అలాంటి దానికి కూడా రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ రూల్స్ ప్రకారం మనము పిల్లలు గాని వీడియోలో చూపిస్తే ఎస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని కంపల్సరీ ఆప్షన్ సెలెక్ట్ చేయాలంట. అలా సెలెక్ట్ చేస్తే మనకి రెవెన్యూ ఎక్కువ రాదు. సో మనము ఎంత చిన్నపిల్లల్ని మన వీడియోలో తగ్గిస్తే చూపించడం అంత మంచిదన్నమాట. సో నా ఛానల్లో మా పిల్లల వీడియోస్ కూడా చాలా ఉంటాయి. వాళ్ళు డాన్స్ చేసినవి కానీ, వాళ్ళ మాటలు కానీ, ఇలా ఎక్కువ చిన్నపిల్లలతో కూడా వీడియోస్ ఉంటాయి. సో నేను బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల యూట్యూబ్ మ్యూజిక్కే కానీ, అంటే ఇప్పుడు చార్మినార్ ఉంది, చార్మినార్ చూడడానికి వెళ్తాము, నేను ఒక్కదాన్నే వెళ్ళను కదా, నాలా చాలా మంది వెళ్తారు, వీడియో తీస్తారు. ఆ వీడియోకి నేను ఇలా చార్మినార్ కి వెళ్ళాను, ఇక్కడ బ్యాంగిల్స్ చూసాను అని ఆ వీడియో పెట్టడం వల్ల మీకు చూసిన వాళ్ళకి ఏదో ఒక యూజ్ ఉండాలి, అంటే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా, ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, షాపింగ్ చేయొచ్చు అని బ్యాక్గ్రౌండ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆ వీడియో చూడడం వల్ల మీకు ఏదో ఒక యూజ్ ఉంటుంది. సో అలాంటిది కూడా యూట్యూబ్ చూస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను చార్మినార్ కి వెళ్ళి ఆ వీడియో తీసి అది అలా అప్లోడ్ చేస్తాను అనుకోండి, ఏదో ఒక సాంగ్ కి ఏదో ఒక మ్యూజిక్ యాడ్ చేసి, దానివల్ల మీకు యూజ్ ఏమి ఉండదు కదా. సో అలా కాకుండా నేను వెళ్ళిన దానికి అక్కడ ఏం జరిగింది, ఏం చూసాను, ఏం కొన్నాను, ఏముంది అసలు, దానివల్ల మీకు యూజ్ ఏమైనా ఉందా చూసిన వాళ్ళకి, ఇవన్నీ చూస్తుంది. ఇవన్నీ నేను చెప్పానా లేదా అనేది యూట్యూబ్ చూసి అప్పుడు దానికి మానిటైజేషన్ ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్ కానీ, ఏదైనా టెంపుల్స్ కానీ, లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ కానీ, ఏవైనా చూసే వాళ్ళకి ఆ వీడియో వల్ల యూజ్ ఉందా లేదా అనేదే యూట్యూబ్ చూస్తుంది. సో అందుకోసమనే మ్యూజిక్స్ యూజ్ చేయకూడదు, చిన్నపిల్లలు ఎక్కువగా చూపించకూడదు. ఏదైనా వీడియో పెట్టాము అంటే అది చూసే వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా యూజ్ ఉందా లేదా, అంటే కామెడీ వీడియోస్ అయితే నవ్వుకుంటారు కదా. సో ఫన్నీ కానీ, కామెడీ వీడియోస్ కానీ, లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్, ఇలాంటివన్నీ యూట్యూబ్ చూస్తుంది. కాబట్టి మనము మాక్సిమం మన ఓన్ కంటెంటే పెట్టాలి. ఇప్పుడు మెయిన్ అయితే రీయూజ్డ్ కంటెంట్ అంటే వేరొక వీడియో మనం డౌన్లోడ్ చేసి మన ఛానల్లో పెట్టకూడదు. సీరియల్స్, మూవీ సాంగ్స్, కవర్ సాంగ్స్ ఇవి పెట్టకూడదు. ఇలాంటిదే తెలుసు, కానీ చిన్నపిల్లలు ఎక్కువగా చూపించకూడదు. ప్లస్ బ్యాక్గ్రౌండ్ లో మన వాయిస్ ఉండాలి. మనం చెప్పే, అంటే ఇక్కడ పెట్టిన వీడియోకి మనం ఒక వీడియో తీసి అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఏ వీడియో ఉంది, అక్కడ మనం ఏం చూపిస్తున్నాము, దాని గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామా లేదా అనేది చూస్తారు. నెక్స్ట్ మనం పెట్టిన వీడియోకి సంబంధించిన టైటిల్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ అదే ఇవ్వాలి, ట్యాగ్స్ అదే ఇవ్వాలి. మనం ఒక వీడియో పెట్టి ఇంకొక థంబ్నెయిల్ పెడతాము, ఇంకొక టైటిల్ పెడతాము, లేదంటే వ్యూస్ కోసం ఇంకొక డిస్క్రిప్షన్ ఇస్తాము, అవి కూడా చూస్తుంది. లాస్ట్ కి మనం ఇచ్చిన ట్యాగ్స్ కూడా యూట్యూబ్ చెక్ చేసిన తర్వాతే మనకు వీడియో అనేది అది కాపీ రైటా, రీయూజ్డా ఏంటనేది చూస్తుంది. సో ఇన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే ఓన్ గా ఎవరైతే కంటెంట్ పెడతారో, ఓన్ గా వీడియోస్ ఎవరు పెడతారో వాళ్ళకి చాలా మంచి యూస్ఫుల్ గా ఉంటది అనమాట. నా ఛానల్ 4000 అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ కి వెళ్లే ముందు, రివ్యూకి పంపించే లోపు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ ని తీసుకొని డౌన్లోడ్ చేసి అది అప్లోడ్ చేశాను. సో నేను 2 years ఎంత కష్టపడ్డానో ఆ ఒక్క షార్ట్ వీడియో పెట్టడం వల్ల నాకు ఇంకా మెయిన్ రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది అనమాట. ఫస్ట్ నుంచి ఇవి కూడా ఉన్నాయి రీజన్స్. దాంతో పాటు నేను వేరొకరి వీడియో కూడా షార్ట్ వీడియో 12 seconds వీడియో పెట్టాను. సో నేను దాని వల్లే రీయూజ్డ్ వచ్చిందేమో అనుకున్నాను, కానీ తర్వాత రూల్స్ అన్ని చూస్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది, ఈ మిస్టేక్స్ అన్ని మీరు చేయకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను అనమాట. సో కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు మీరు ఓన్ గా వీడియో తీసుకొని మీరు వీడియోలో ఏం చూపిస్తున్నారో అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ అన్ని థంబ్నెయిల్ తో సహా అన్ని ఆ వీడియోకి సంబంధించినవే పెట్టి మీరు డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతారనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను అదే ఫాలో అవుతున్నాను. రీయూజ్డ్ అని వస్తే తప్ప తెలియలేదు. రీయూజ్డ్ అని వచ్చింది అంటే మాత్రం 90 days మనం వీడియోస్ పెడుతూనే ఉండాలి, కానీ
యూజ్ ఏమి ఉండదు. ఎందుకంటే వీడియోస్ పెట్టకపోతే వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఆల్రెడీ నాది 200 తగ్గిపోయింది డైలీ వీడియోస్ పెడుతూ ఉన్నా. సో నేను చేసిన మిస్టేక్స్ మీరెవ్వరూ చేయకండి. మంచిగా వీడియోస్ తీసుకుని మంచిగా అప్లోడ్ చేయండి, మంచిగా సక్సెస్ అవ్వండి. నాది వాచ్ టైం ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయి మళ్ళీ రీఅప్లై చేసుకొని మంచిగా సక్సెస్ అవ్వాలని అందరూ కోరుకోండి, బ్లెస్ చేయండి ప్లీజ్. నేనైతే ఛానల్ వదిలేయలేకపోతున్నాను, అలా అని రన్ చేయలేకపోతున్నాను. కానీ ఒక్కసారి యూట్యూబర్ గా వచ్చిన తర్వాత సక్సెస్ అయ్యేంత వరకు వదిలిపెట్టకూడదు. ఏ రోజుకైనా సక్సెస్ అవుతాము అనే నమ్మకంతో డైలీ వీడియోస్ అయితే పెడుతున్నాను. సో ఈ వీడియో మీలో ఎవరికైనా ఒక్కరికి యూజ్ అయినా ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అవసరము అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.